అమ్మా నాగమ్మ, ప్రతి ఏడు పూజ అయ్యేలోగా దర్శనం ఇచ్చేదానివి. ఈసారి దర్శనం ఇలేదటమ్మా. మా దోషం ఏదన్నా ఉందా? ఉంటే తప్పు కాయమ్మా. మమ్మల్ని క్షమించి దర్శనం ఇయ్యమ్మా. నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, వీళ్ళని నువ్వే కాపాడాలమ్మా. దర్శనం ఇచ్చింది. జై నాగమ్మ, జై జై నాగమ్మ. రే, దర్శనం ఇచ్చిందిరా. నాగమ్మ తల్లి దర్శనం ఇచ్చిందిరా. జై నాగమ్మ. అమ్మా వచ్చి కాపాడు తల్లి. నాగమ్మ తల్లి, కాపాడండి, కాపాడమ్మా. అమ్మా నువ్వే మాత్రమే కాపాడగలవమ్మా. అయ్యో నాగమ్మ తల్లి, కాపాడండి. ఆపండ్రా, మన నాగమ్మ భక్తులు ఆపదలో ఉన్నారు. పదండ్రా, కాపాడదాం. రండ్రా. అమ్మా నాగమ్మ తల్లి, కాపాడండ్రా. చంటి బిడ్డరా, మీరు అటు వెళ్ళండి. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి అయ్యా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,